తప్పు చేయను, నేను తప్పు చేసిన అని చెప్పి వీరందరూ అంటున్నారు నన్ను. నేను తప్పు చేయలే. సరే ఒక మాట అన్నా అమ్మాయిని, మంచిది కాదు, ఎందుకంటే ఆవేశము, కొద్దిగా ఓవర్ ఎక్సైటెడ్ అయినా. నాకు ఆ అమ్మాయిని అంటే ఏం రాదు పాపం, ఆ అమ్మాయిని అంటే నాకేం రాదు. ఏదో పాపం ఒక కార్యకర్తగా, కానీ కొన్ని మాటలు చెప్పకూడదు దయచేసి. నాకు వయసు 72 సంవత్సరాలు, ఆవేశం ఎక్కువ, మీ అందరికీ తెలుసు. ఆవేశంలో పొల్లింది, అది మాట్లాడింది కావాల్సింది కాదు. సో ఐ అపాలజైజ్ దట్ గర్ల్ హూ ఎవర్ ఇట్ ఈస్ షీ. ప్రతి ఒక్కరికి బతుకు తెరువు ఉంటుంది పాపం, మంచిది కాదు. స్లిప్ ఆఫ్ మై టంగ్ అనుకోండి. కానీ ఈ రాజకీయ నాయకులు అందరూ మాట్లాడతారు చూడే, ఎట్లా అంటే మాట్లాడదండి, మంచిది కాదు. మీకు ఎప్పుడు పూలు పండ్లు, ఒక ఆయన మాట్లాడతాడు, ఆయన కథ చాలా ఉంది. సత్యసాయి వాటర్ వర్క్, దాని మీద నేను స్ట్రైక్ చేస్తా. ప్రజలదయ్యా సొమ్ము అది. ఏమనంటే మేము ఎప్పుడు చేసుకోవాలన్నా, కష్టపడి పని చేయి. నీకు ఈ రాజకీయం ఎట్లయిందంటే ఏదో బర్రని ఏదో తగులుతుంది, ఆ పార్టీలో ఆ పార్టీలు ఉంటే మీరు నాయకులు అవుతారు. దోస్ హు ఆర్ విత్ ద పబ్లిక్, వాడికి అడ్వర్టైజ్మెంట్ అవసరం లేదు, అవసరం లేదు. 16,000 మంది అమ్మాయిలు వచ్చారు, ఎవరిని చూసి ఎవరిని నమ్మి. నన్ను, నాకు 72 సంవత్సరాలు, నా గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి మా చెల్లెళ్ళు, మా అక్కలు, మా చిన్నారులు, నా మనవరాళ్ళు అలా ఫీల్ అవుతారు కాబట్టి నన్ను ఆదరిస్తారయ్యా. చేయండి మీరు కూడా. ఏదో మాట్లాడతారు, ఎప్పుడో ఒకసారి పిలిపించారు ఉండకూడదు అని. రండి, రేపు సంక్రాంతి ఉంది, బంగారం చేయండి. ఏ ఫెస్టివల్ చేస్తున్నారు? ఒక్క ఫెస్టివల్ అన్న చేస్తున్నారు? దయచేసి రండి. ఎన్ని దేవాలయాలు పట్టుకున్నా మొత్తం పోతే ఒక ఆయన వచ్చి స్ట్రైక్ చేస్తాడు, ముస్లింస్ ఆడ పని చేయకూడదండి. ఎంత దారుణమయ్యా! ఐఎమ్ వెరీ సారీ. మరి వాళ్ళనేమనాలా? మహిళ ఎవరైనా మహిళే. మీ జీవితాల్లోకి వచ్చి నాశనం చేయనంత వరకు ఆమె డిగ్నిటీకి మీరు రెస్పెక్ట్ ఇచ్చి తీరాలి. కాబట్టి ఆయన అపాలజీస్ నేను యాక్సెప్ట్ చేయట్లేదని నా సోషల్ మీడియా ద్వారా నేను తెలిపాను. బికాస్ ఐఎమ్ డీప్లీ హర్ట్. సో ఒక సారీ చెప్పేసేస్తే అది పోయేది కాదు. నాకు జస్టిస్ కావాలి, నేను లీగల్గా పోరాడతా. అందుకే నా మొదటి అడుగు విత్ యాక్షన్ పరంగా మా ఛాంబర్ నుంచి మొదలుపెట్టి. ఎందుకంటే నేను సినిమా అమ్మాయినని నన్ను తిట్టారు కాబట్టి. అంతేకాదు, సారీ చెబుతూ కూడా హీ మెన్షన్ దట్ వర్డ్. దట్స్ వెరీ వెరీ రాంగ్. అది ఒక పెద్ద మనిషి అయ్యండి. నేను నెక్స్ట్ ఇక మొదటి అడుగు అన్నాను కదండి, దాని తర్వాత ఖచ్చితంగా ఉంటుంది. చర్యలు లీగల్ గా తీసుకోవాలండి. నేనేం చర్యలు తీసుకోను. లీగల్ గా నేను ఖచ్చితంగా ప్రొసీడ్ అవుతా. మొట్టమొదటిగా నేను మీడియాకి ఇన్ఫార్మ్ చేస్తాను. అందుకే మొదటగా నేను ఇప్పుడు చెప్తున్నాను, మహిళా కమిషన్ కి నేను మొట్టమొదటిగా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా, బికాజ్ ఐఎమ్ హర్ట్ అండ్ ఐఎమ్ థర్టెండ్. సో వాళ్ళిద్దరికి ఇచ్చా. కేసు నెంబర్స్ కూడా ఫైల్ అయ్యాయి, నా దగ్గర ఉన్నాయి, మీకు ఇస్తాను. దెన్ విత్ యాక్షన్స్ పరంగా నేను మా అసోసియేషన్కి రావడం జరిగింది.